చేయొచ్చు. ఈ కొబ్బరికాయకి మనం కన్ను ముక్కు చెవి పెట్టుకుని అమ్మవారిని తయారు చేసుకుని ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇలా చేస్తాము, నేను మీకు చూపిస్తున్నాను. మనకి 2 జాకెట్ గుడ్డలు, కొబ్బరికాయ, కలశానికి ఒక చెంబు, పసుపు కుంకుమ, మామిడాకులు, అలాగే పూలు, తమలపాకులు, మైదాపిండి, వరిపిండి, పసుపు కలుపుకున్న పౌడర్ అన్నమాట. ఇలా మనం పిన్ చేసుకోవడం పిన్స్, గంధము, వక్క, బాదం పప్పు, ఆవు పాలు, గంగనీరు. అలాగే ఇది చాక్ పౌడర్ అన్నమాట. ఈ చాక్ పౌడర్ చాక్ పేస్ట్ అన్నమాట. చాక్ పీస్ని మనం మ్యాష్ చేసి ఇలా పేస్ట్ కింద తయారు చేసుకున్నాం, కనుగుడ్లకి వాడుకుంటాం. అలాగే ఆభరణాలు, ఇది బ్లాక్ కలర్ ఐలైనర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ఇలా కొబ్బరికాయ తెచ్చిన వెంటనే చాక్ తోటి దీనిపైన ఉన్న పీచుని ఇలా గీరేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు శుభ్రంగా ఉంది కదా, దీనికి పసుపు కలుపుకొని ఫేస్ అంతా పసుపు రాయాలి. ఇలా పసుపు అంతా రాసి ఇది ఆరే వరకు మనం పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం ఇది కలుపుకోవాలి. కొంచెం పాలు పోతాం దీంట్లో, మైదాపిండిలో. చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. దీన్ని చెవులకి, ముక్కు, పెదవులకి తయారు చేసుకున్నాం. ఇది ఒక చెవికి. చూడండి, చూసాక నేను చెప్తాను. ఇలా ఒక పెద్దగా తీసుకున్న మనం ఉండనేమో ముక్కుకు పెట్టుకుంటాం. ఈ 2 చెవులకి, అలాగే ఇది పెద్దవాళ్ళకి అన్నమాట. దీన్ని ముందు ముక్కుగా మనం ఎలా పెడతామో చూస్తాం. వాటర్ వేసి దీన్ని అటాచ్ చేయాలి. ఇలాగా మనం ముక్కు ఆకారం వచ్చే వరకు దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేశాక ఇది గట్టిపడుతుంది. ముక్కుకు నత్తోది పెట్టాలి కదా, అందువల్ల ఇదంతా. అలాగే చెవులకి ఇంతలా ఎందుకు పెట్టుకోవడం అంటే, చెవులకి మరి ఆభరణం పెట్టేటప్పటికి ఆగాలి కదా, అందువల్ల. తమ్మిల్ అన్నమాట. ఈ తమ్మిలికి మనం చెవులో పెట్టుకుంటాం కదా, ఇక్కడ కూడా మనం ఇంకొక చెవి కింద తయారు చేసుకోవాలి. ఇది ఇలా ప్రెస్ చేశాక కొంతసేపు అయ్యాక ఇది దీనికి అటాచ్ అయిపోతుంది, గట్టిగా అంటుకుని ఉంటుంది. ఓకే, ఇలా మనం తయారు చేస్తున్నాంగా సన్నగా, దాన్ని పెదవి కింద మనం ఇక్కడ పెట్టుకోవాలి. వాటర్లో అప్లై చేసి పెట్టేటప్పుడు కన్నా అన్నీ అయ్యాక చూస్తే అందంగా ఉంటుంది. కళ్ళ దగ్గర మనం ఇక్కడ కొంచెం ప్లేస్లో గీక్కుంటే పెయింట్ అన్నీ పడుతుంది అన్నమాట. చాక్ పీస్ని మ్యాష్ చేసాం కదా, గమ్మున ఆరుతుందని నేను చాక్ పీస్ పెట్టాను. వైట్ పెయింట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆరాక నల్లగుడ్డు పెడతామన్నమాట. అమ్మవారు వచ్చి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇది ఆరాక కొంచెంసేపు ఆరాలి. ఆరాక పూర్తిగా వైట్గా ఉంటుంది, అప్పుడు కనుగుడ్డు పెడతాం. జాకెట్ గుడ్డని కలసం మీద మనం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి, సమోసా లాగా ఈ షేప్లో మడత పెట్టుకుని ఎక్స్ట్రా ముక్కని
దీంట్లో ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసినాక ఇలా క్రాస్గా వస్తుంది కదా, దీన్ని ఇలా పెట్టేస్తే ఇక్కడ ఆభరణాలు అవి పెట్టుకోవడానికి వీలుగా ఒక పిన్నుతోటి మనం కిందకి నొక్కేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి వీలుగా ఇంత స్పేస్ అట్ట పెట్టుకుంటాం. అలాగే కొన్ని పిన్నులు మనం రెడీగా పెట్టుకుంటే ఆభరణాలు ఆపడానికి బాగుంది. ఇక్కడ ఒక పిన్ నేను రెడీ చేస్తాను. ఇప్పుడు మనం చెవులకి రింగులో పెట్టుకుంటాం కదా, ఏవి సెట్ అవుతాయో చూద్దాం. ఏది సెట్ అయితే అది పెట్టుకుందాం. ఇదొక జత, ఇదొక జత. చూద్దాం ఏది బాగుంటుందో. ఇది పెడితే బాగుందా, అది పెడితే బాగుందో చూసుకుందాం. ఏది మనకి అందం కనపడుతుంది? ఈ లెఫ్ట్ది కొంచెం అందం కనపడుతున్నట్టుంది, అందుకని దీన్ని ఉంచేసుకుంటాం. ఇది ఆరిపోకుండా పెడితే ఫిక్స్ అయిపోతుందన్నమాట. మనం ఇలా ఫిక్స్ చేసేస్తాం అంతే. నత్తు, ముక్కెర, ఈ అలంకరణ మన ఇష్టం అన్నమాట. మనకు ఏ విధంగా అమ్మవారు చేసుకుంటే నచ్చుతుంది అనే దాన్ని బట్టి ఇది ఆధారపడింది. ఇది ఆరితే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. మనం కళ్ళు ఇది ఆరే వరకు ఇలాంటివన్నీ చేసుకోవాలి. కన్ను పాపం పెట్టాలి మనం. ఐ బాల్ ఇలా కనుబొమ్మలు కూడా పెట్టేసుకోవాలి. అది మెల్లిగా ఆరుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బొట్టు పెట్టాలి అంటే అలంకరణ అయ్యాక మాత్రమే పెట్టాలి. ఇప్పుడు ఒక కలసం తీసుకుని గంధం, కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు, ఆవు పాలు అన్నమాట, గంగ నీరు, ₹1 వేసి ఇప్పుడు ఇంకొక జాకెట్ పీస్ని శారీ కింద కడదాము. తాడుతోటి ఇలా కట్టేసుకో. ఫ్రిల్స్లో తీసుకుని కలసాన్ని మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటామో అక్కడ పెట్టేసుకోవాలి. కొంచెం అందంగా వచ్చేసి ఇప్పుడు దాంట్లో మామిడాకులు పెట్టాలి. ఇలా అవుతుంది. తమలపాకు కూడా పెట్టి లిప్కి మనం కలర్ వేసుకుందాం. ఆల్దా ఉంటుంది కదా, ఆల్దా అయినా పర్లేదు, కుంకుమతో కూడా పెడతారు. ఏదో ఒకటి రెడ్ రంగు ఇలా పూర్తి చేసుకున్నది పట్టుకొని ఈ కలసం మీద పెట్టుకోవాలి. మొత్తం అలంకరణ అయ్యాక మాత్రమే బొట్టు పెట్టుకుంటాం. ఇప్పుడు అలంకరణ చేద్దాము. వరలక్ష్మి తల్లి కరెక్ట్గా చూపిస్తారలాగా వరలక్ష్మీదేవి పూజకి రెడీగా వచ్చాను. గంధం పెట్టుకుని కుంకుమ అలంకరిద్దాం. ఇలా అమ్మవారి పూజకి రెడీ అయ్యారు. మనం కూర్చోండి ఆలస్యం. కళ్యాణం బొట్లు పెట్టుకుని పూజ మొదలెడదామండి. ఇప్పుడు ఇంకా అలంకరణ ఏం చేయకూడదు. బొట్టు పెట్టాక అలంకరణ ఏం చేయకూడదు. పూజ చేయడమే. ఆవిడ వరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.